హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కారు వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ కారు వచ్చేసరికి హుండై i20 మ్యాగ్నా ప్లస్ CRDI డీజిల్ కార్ అండి. మీకు మైలేజ్ 20-25 వరకు మీకు మైలేజ్ ఇస్తుందండి. ఈ కారు కలర్ అయితే చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది. కారు మంచి కండిషన్లో ఉందండి. ఈ కారు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 9/2019లో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 19/11/2019లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. అలాగే మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు 18/11/2034 వరకు ఈ వెహికల్ యొక్క లైఫ్ అనేది వ్యాలిడిటీ ఉంటుందండి. కావాలంటే మనం మళ్ళీ ఇంకో 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇయర్ మీకు ఫిబ్రవరి వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు యొక్క ఫ్రంట్ అయితే చూడొచ్చు, ఇది 70% అయితే టైర్ కండిషన్ ఉందండి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే మీకు ప్రొఫైల్ ఎంత చూడొచ్చు. వెహికల్ అయితే వాష్ చేయలేదని, వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు, రీసెక్షన్లో న్యూ కండిషన్ ఉందండి. అలాగే మీకు ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి, ఆల్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా ఒరిజినల్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు, రస్ట్ లేదండి. డోర్ జంక్షన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉన్నాయి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి, క్లియర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయండి, యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదండి. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా మీకు ఎక్కడ కూడా రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. నెక్స్ట్ మీకు జంక్షన్ కూడా చూడొచ్చు క్లియర్ కానీ. అలాగే పిల్లర్స్ కూడా ఒరిజినాలిటీ ఉన్నాయండి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ప్రొఫైల్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్ అంతా కండిషన్లో ఉంది, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. కార్ అయితే వాష్ చేయలేదండి, ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు చూడొచ్చు క్లియర్ ప్రొఫైల్, రియర్ సెక్షన్లో కూడా బాగుంది. అలాగే మీకు రియర్ సెక్షన్ రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి, ఇది కూడా మీకు 80% టైర్ అయితే ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు అక్కడ స్క్రాచెస్ లేవు. నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు, ఇది ఒక 60-70% టైర్ అయితే ఉందండి కండిషను. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది, రస్ట్ అయితే లేదండి. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చు, డోర్ జంక్షను. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించిన డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి, క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గాని. అలాగే మీకు రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి, ఎక్కడ రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది, క్లియర్గా మీరైతే చూడండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు జంక్షన్ కూడా ఒరిజినాలిటీ ఉంది. వెహికల్ వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి, వాష్ అయితే చేయలేదు. డిక్కీ డోర్ ఓపెన్ చేసి కండిషన్ కూడా చూద్దామండి రియర్ సెక్షన్లోని. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కూడా కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను వీడియోలోని. డిక్కీ డోర్ కండిషన్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి, ఎక్కడ ఎలాంటి రస్ట్ లేదండి, డ్యామేజ్ లేదు, ఒరిజినల్ కండిషన్లోనే ఉంది. అలాగే జంక్షన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి, వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు స్టెఫిన్ టైర్ కూడా కండిషన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు స్టెఫిన్ టైర్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తారండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే మనకి ఇంకా ఉపయోగపడదు అనమాట. నేను జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది, ఎలాంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదండి, జెన్యూన్గా నేనైతే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ కార్ యొక్క ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందో చూద్దామండి. ఈ కారు ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుంది, క్లియర్గా చూడొచ్చు. ఈ వెహికల్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్నది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. 1,12,000 తిరిగిందండి బండి అయితేని. కానీ ఇంజిన్ క్వాలిటీ అయితే బాగుందండి, ఎలాంటి రిపేర్స్ అయితే ఈ వెహికల్ సంబంధించి లేవు. 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్కి, పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. సెకండ్ ఎయిర్ బ్యాగ్ కూడా చూడొచ్చు, ఇక్కడ పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనమాట. అలాగే మీకు ఇగ్నిస్ కూడా ఐడియల్ కూడా చూడొచ్చండి ఇక్కడ. అలాగే రివర్స్ క్యామ్ స్క్రీన్ కూడా ఉందండి ఇక్కడ. అలాగే మీకు ఏసీ అయితే చిల్డ్ వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు ఇది మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ అండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది, మనం హ్యాండ్ డ్రైవింగ్లో ఈజీ కన్వీనియంట్గా పెట్టుకోవడానికి ఇక్కడ హోల్డర్ కింద వాడుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా మీకు బాగున్నాయండి, న్యూ కండిషన్ ఉన్నాయి, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇంటీరియర్ కండిషన్ అయితే ఈ వెహికల్ సంబంధించి చాలా బాగుందండి, ఎక్కడ కూడా ఏ ఫంక్షన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో నేను చూపించడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ కార్ని అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మేము ఇస్తున్నామండి. ఖచ్చితంగా మీకు లాస్ట్లో నేను ప్రైస్ కూడా చెప్తాను, మంచి ప్రైస్లో మీకు అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఎవరు తీసుకున్నా సరే మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, చివరిలో ప్రైస్ కూడా చెప్తాను. ఓవరాల్గా ఇంటీరియర్ సంబంధించి వెహికల్ కండిషన్ చాలా బాగుందండి. మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవండి, మంచి కండిషన్లో ఉన్నటువంటి కారు అనమాట. కారు మోడల్ అది మళ్ళీ చెప్తున్నానండి, ఇది వచ్చేసరికి హుండై i20 మ్యాగ్నా ప్లస్ CRDI డీజిల్ కార్ అండి, రెడ్ కలర్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2019 అండి. రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ కూడా 2034 వరకు ఉందండి, మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇన్సూరెన్స్ కూడా మీకు పోస్ట్లో ఉంది. కస్టమర్ తంబ వేసి టోకెన్ రీచ్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా పెట్టేస్తారనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే రికార్డు పరంగా లేదండి. ఫైనల్గా మీకు ఈ వెహికల్ యొక్క కండిషన్ అంటే ఇంజిన్ కండిషన్ ఎలా ఉందన్నది చూపించేస్తానండి. బానెట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ బానెట్ అయితే చూడొచ్చండి, ఎలాంటి రస్ట్ అయితే లేదండి.
వాష్ అయితే చేయలేదండి. ఇంజిన్ బే కూడా మనం అయితే క్లీన్ చేయలేదు. ఎలాగున్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్ అంతానే. రస్ట్ అయితే కాదండి, డస్ట్ ఉందన్నమాట. కేవలం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా ఎలా ఉందన్నది ఒకసారి నాయిస్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. స్టార్ట్ చేసి క్లియర్గాని కారు సంబంధించి ఇంజిన్ కండిషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మీరు ఎలాంటి టెక్నీషియన్ అని తీసుకొచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు. కారు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. నేను మీకు జెన్యున్గా చెప్తున్నానండి. కారు అయితే వాష్ చేయలేదు. వాష్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మేజర్గా అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవండి. నెక్స్ట్ మీకు ఈ కారు సంబంధించిన రికార్డు పరంగా కూడా మీకు ఎలాంటి కేసెస్ కానీ ట్రాఫిక్ చలన్స్ కానీ ఏం లేవండి. సో కస్టమర్ మీకు తంబ వేసి టోకెన్ రేట్ చేసి ట్రాన్స్ఫర్ కూడా వెంటనే చేయించేస్తారనమాట. రికార్డు పరంగా కూడా మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్లో ప్రైస్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ వెహికల్ అయితే మాత్రం చాలా బెటర్ ప్రైస్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫైనల్ ప్రైసు నో బార్గెన్ అనమాట. ఇంకా అసలు స్లైట్లీ కూడా బార్గెన్ ఉండదండి. 4,30,000కి ఈ వెహికల్ అయితే మనం డెలివరీ అయితే ఇస్తామండి. మంచి ప్రైస్ ఇది. మీకు ఎక్కడైనా సరే 2019 మోడల్లో ఈ i20 కార్ ఎక్కడైనా ఈ ప్రైస్లో మీకు దొరికితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ కార్ని అయితే చాలా రీజనబుల్గా మనం రిలీజ్ చేస్తున్నామండి. 4,30,000కి మాత్రమే ఈ వెహికల్ అయితే కోడ్ చేసాం. మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. కొంతమంది ఫేక్ కాల్ చేస్తున్నారు. దయించి అర్థం చేసుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మన సమయాన్ని కూడా వృధా చేయొద్దు. దయించి అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే ముందు మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.